తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బాన్సువాడ మండలం బోర్లం ఎస్సీ గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. చాలా బాధాకరమైన విషయం. స్థానికంగా తీవ్ర విషాదం నింపినటువంటి ఘటన ఇది. విద్యార్థి ప్రాణం పోవడంతో స్కూల్ సిబ్బందిపై సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. అక్కడ స్థానికులు విమర్శలు చేయడం కాదు, మొత్తం ఈ వార్త వైరల్ కావడంతో జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది కూడా తీవ్రమైనటువంటి కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి టీచర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జనవరి 26న నిర్వహించే రిపబ్లిక్ డే వేడుకల కోసం పాఠశాల సిబ్బంది ఆటోలో ఫర్నిచర్ను తెప్పించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులతో ఆ ఫర్నిచర్ను అన్లోడ్ చేయించారు. ఈ క్రమంలో సంగీత అనే 8వ తరగతి విద్యార్థిని ఆటో నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయాలైపోయినటువంటి పరిస్థితి. ఉటావుట్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె చావు బతుకుల మధ్య ఉందని, పల్స్ కూడా సరిగా లేదని డాక్టర్లు చెప్పారు. ఒకసారి ఆటోలో ఉన్నటువంటి చైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఏ విధంగా విద్యార్థినులు ఆటో నుంచి జారిపడ్డారు ఒక్కసారి మీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆటో పోతానే ఉంది, మీరు సర్కిల్లో చూడొచ్చు. అక్కడ విద్యార్థినులు మరి లోపల ఏం జరిగిందో తెలియదు, చైర్లన్నీ కూడా ఒక్కసారిగా మీద పట్టడంతో వాళ్ళందరూ కూడా కిందకి జారి పడిపోయారన్నది కూడా ఇన్వెస్టిగేషన్లో తేలే అవకాశం కనిపిస్తుంది. ఆటో చాలా ఫాస్ట్గా వెళ్తుంది. లోపల అందులో ఆ చైర్లు టేబుల్స్ అన్నీ ఉన్నాయి. అందులోనే పెట్టి వీళ్ళ విద్యార్థినుల చేత పని చేయించుకుంటా ఉన్నారు. అందులోనే విద్యార్థినులు ఆ చైర్లు లోపల ఉండటంలో ఒక్కసారిగా కింద పడిపోయారు. 1, 2, 3 ముగ్గురు ఏ విధంగా పడిపోయారో మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంకా ఆ ఆటో ముందుకెళ్ళిన తర్వాత ఇంకొక ఇద్దరు కూడా పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ ఆటో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొకసారి కూడా అక్కడ విద్యార్థినులు కింద పడిపోయినటువంటి ఘటన ఉంది. అదిగోండి అక్కడ చూడండి, అక్కడ ఇంకో చివరన రోడ్డు మీద చివరన ఇంకొక విద్యార్థిని కూడా పడిపోయింది. సో ఇట్లా కింద పడినటువంటి విద్యార్థులకి ఒకరికి తలకు గాయమైంది, ఒంటి నిండా గాయాలైనవి. ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, అంత ఫాస్ట్ కాదండి. ఈ స్క్రీన్ మీద స్లో మోషన్ పెట్టడం చేత కొద్దిగా స్లోగా అనిపిస్తుంది. అదే రియల్గా అయితే అంతకు మించినటువంటి వేగంతో ముందుకు పోతుండగా విద్యార్థినులు ఒక్కసారిగా జారి పడిపోయారు. చాలా స్పష్టంగా దృశ్యాల్లో కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి. ఆటో ఇంకా ఎక్కడ ఆపలేదు. ఏదో ఉద్దేశపూర్వకంగా విద్యార్థులు పడిపోయారన్న విషయం తెలిసి కూడా ఒక్క క్షణం కూడా ఆపకుండా ముందుకు పోయాడంటే విద్యార్థులు పడితే పడ్డారు, నాకేంటి, విద్యార్థులకు ఏవైనా గాయాలైతే అవనియండి, నాకేంటి అన్నట్టుగా ఆ ఆటో డ్రైవర్ కూడా దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఈ విజువల్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇక్కడ ఆ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్ది ప్రధానమైనటువంటి తప్పుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళ పర్సనల్ పని మీద ఈ స్కూల్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, చైర్లు కావచ్చు, వీటిని అక్కడ వాళ్ళ ఇంట్లో వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఒక కార్యక్రమానికి, ఆ ఫంక్షన్కి స్కూల్ వస్తువులను ఉపయోగించారు, స్కూల్ టేబుల్స్ చైర్లు ఉపయోగించారు. మళ్ళీ రిపబ్లిక్ డే వస్తుంది కాబట్టి ఇక్కడ అవసరం పడతాయని చెప్పి మళ్ళీ ఇంటి దగ్గర నుంచి ఇవన్నీ కూడా పిల్లలతోనే చేపించారు. స్కూల్ నుంచి వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ తిరిగి స్కూల్కి పిల్లల చేతే చేపించారు పనులు. అందులో చాలా ఇరుకైనటువంటి ఆటోలో టేబుల్స్ చైర్లన్నీ కూడా కుక్కి అందులో విద్యార్థులను పెట్టి వాళ్ళ చేత పని చేపించి హడావుడిగా ఆటో తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దృశ్యాల్లో కూడా చాలా స్పష్టంగా మీరు చూస్తూ ఉన్నారు. విద్యార్థులు పాపం అంత స్పీడ్తో వెళ్తున్నటువంటి ఆటోలో ఒక్కసారిగా లోపల చైర్లు వచ్చి తలకు కొట్టుకున్నాయా, మీద పడ్డాయా, ఒక్కసారిగా జారి పడిపోవటం అంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి, మొత్తం 1, 2, 3, 4 ఆ చివరంత వరకు కూడా విద్యార్థులు అంత వేగంతో వెళ్తున్నటువంటి ఆటో నుంచి జారి పడిపోయినటువంటి పరిస్థితి. ఒక విద్యార్థిని, మిగతా వాళ్ళకి చిన్న చిన్న గాయాలైనవి, కానీ ఒక విద్యార్థిని మాత్రం తలకు గాయం కావడంతో మొత్తం రక్తశక్తం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది ఈ విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆసుపత్రిలో డాక్టర్లు చూస్తే పల్స్ పడిపోయింది, తీవ్రమైనటువంటి రక్తస్రావం కనిపిస్తుంది, ఆమె చనిపోయిందని చెప్పి డాక్టర్లు చెప్పడంతో షాక్ అయిపోయారు. ఒక్కసారిగా ఈ ఘటనతో మొత్తం అక్కడ జిల్లా మొత్తం కూడా ఈ వార్త సంచలనం రేపినటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు హడావుడిగా వచ్చేసారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ మేడంని కఠినంగా శిక్షించాలి. పిల్లల చేత పని చేపిస్తారా, చైర్లు మోపిస్తారా, ఆటోలో ఇంటికి స్కూల్ దగ్గరికి ఈ విధంగా పనులు చేయించుకోవడానికి పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయించిందంటూ పేరెంట్స్ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు న్యాయం చేసేది వరకు కదిలేదు లేదు, ఆమెకి శిక్ష పడాల్సిందంటూ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించినటువంటి విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మొత్తం 3 విద్యార్థులు ఆటో నుంచి జారిపడే దృశ్యాలు చూస్తూ ఉన్నాం మనం.
మృతురాలు మధునూరు మండలం కోడిచెర్ల గ్రామానికి చెందిన బాలికగా గుర్తించారు. పాఠశాల సిబ్బంది బాధ్యతారాహిత్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని తల్లిదండ్రులు, బంధువులు చెప్తా ఉన్నారు. చిన్నారులతో శ్రమ పనులు చేయించడంపై అధికారుల తీరు మీద కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు మాత్రమే కాదు, రాజకీయంగా కూడా ప్రతిపక్షాలు దీని మీద స్పందిస్తూ ఉన్నాయి. చాలా కఠినంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. బోర్లం క్యాంపులో ఉన్నటువంటి పిఎం శ్రీ గురుకుల పాఠశాలలో కొడిచేరు గ్రామానికి సంబంధించి 8వ తరగతి చదువుతున్నటువంటి సంగీత అనే అమ్మాయి మరి రాత్రి 9 గంటలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. మీ అమ్మాయి పరిస్థితి దారుణంగా ఉన్నది, పరిస్థితి ఇదని. వాళ్ళు ఏం చెప్పారు? మృతి చెందిందని చెప్పారా, గాయపడ్డదని చెప్పారా? వాళ్ళకి సమాచారం ఇచ్చి మరి ఇక్కడ వచ్చి వాళ్ళు వాకప్ చేస్తే ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి సునీత గారు వారి ఇంటి దగ్గర ఏదో ఫంక్షన్ ఉన్నదని ఈ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి బెంచీలు ఆటోలో ట్రాన్స్పోర్ట్ చేసి ఆ ఫంక్షన్ ముగిసిన తర్వాత మళ్ళీ ఇన్స్టిట్యూషన్ కు చేరవేసేదానికి ఈ మైనరు విద్యార్థినులను వినియోగించినది. మరి ఆటో అతను అదుపు తప్పి ప్రమాదం జరిగిందా? ఆ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న బెంచీలు ఆ అమ్మాయి తల మీద పడి ప్రాణం పోయిందా? ఆటో అంతా కూడా రక్తంతో నిండినటువంటి పరిస్థితి ఉన్నది.